చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని అన్న వర్డ్ నచ్చలేదు. మళ్ళీ వచ్చావా? ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇలాంటి మాటలు నో. ఫర్ హిస్ కెపాసిటీ అండ్ క్యాలిబర్. నరేంద్ర మోడీ లైమ్ లైట్ చూడకముందే చంద్రబాబు నాయుడు గారు ఏంటో వరల్డ్ మొత్తం తెలుసు. ఇట్ ఇస్ హై టైం నా దృష్టిలో. ఆల్రెడీ 3rd టైం గెలిచిన నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఈయనని ప్రధానిగా చేస్తారేమో, ప్రధానిగా చేస్తే మేమందరం ఇంకా హ్యాపీగా ఉంటామని తెలుగు వాళ్ళందరూ గర్వంగా చాటుకుంటారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఉప ప్రధాని అన్నది కొంచెం డిస్టేస్ట్ మూమెంట్. అంటే బాబు గారి కెపాసిటీకి ఉప అన్న వర్డ్ సెట్ అవ్వదండి. ఎక్కడ డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వాలి. ఏంటి బాబన్న ఇంకోసారి కంట్రోల్ ఆయన చేతికిస్తే ఇండియా వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ ఉంటుందో ఆయన చూపిస్తారు. హీ హ్యాస్ దట్ కెపాసిటీ. 70 ఏళ్ల వయసులో ఉన్నా కూడా చెంగుమంట పరిగెడతా ఈ రోజు అమరావతికి దిశ నిర్దేశం ఎలా చేశారో, తెలంగాణ రూపురేఖలు ఎలా మార్చారో అదే రకంగా అస్సలు ఈ రోజు ఇండియాని మ్యాప్ లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క యుఎస్ వెళ్ళిన ప్రతి ఒక్క ఫ్యామిలీ తిరిగి మేము ఇండియాకి వస్తాం అంటారు ఈయన్ని ప్రధాని చేస్తే. తప్ప నా ఆర్గ్యుమెంట్ తో మీకు ఏమైనా విభేదం ఉంటే కమెంట్స్ లో రాయండి, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉప ప్రధాని, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి.